ఏమ్రా నిన్న దర్గా కాడేమో లొల్లైంది. ఏం లొల్లిలు పాడుగాను ఆ లొల్లిలు వశమైతేలు ఇక మల్లె పుల్లే అయితే ఒక్కవాళ్ళు కదా అవి కొట్టుకురు రాత్రి ఏర్పడకుండా దూలా ఇంత తావడు మైకం ఏం చేద్దాం సోయి లేకుండా ఏడొచ్చాడు. ఏమరా అవన్నా దావత్ చేసుకుందామా అన్న? ఏం దావత్లు రా దావత్లు వశమైతలేవు రా దావత్లు అన్న 31 దావత్ ఉందన్న, ఒక్కొక్కరు 1000 వేసుకుంటారు. ఎవరా మరి చేసుకుందామారా? చేసుకుందామన్నా. ఏం చేసుకుంటారు మనిషికి ఎంత వేసుకుంటారు ఏం చేస్తారు నా ఎప్పుడు ఒకసారి మంచి 4000 వేసుకుందాం. అరే వీడు థమ్స్అప్ తాగుతాడు నువ్వు 2000 లేరా? సరే అన్న. 3 కాటన్లు తెచ్చుకుందాం. మనం మళ్ళీ ఏం బాయలేదా? ఇంకా కూర్చొని చెప్పుకున్నా తాగుదాం ఆడనే బొరుదాం. 4000 అంటున్నావు 3 కాటన్లు అంటున్నావు తాగుతామా మనం అవుతా మనతోని? ఎందుకు కాదురా, చిన్న పూరలు తాగబట్టే వీళ్ళు 3 కాటలు తాగాలేమారా మనం? అవురా నీకు థమ్స్అప్ తెప్పిస్తా నువ్వు తాగు. అవన్న అద్దలా స్టఫ్ ఏందన్నా? మంచిగా నాటుకోళ్ళు కొట్టి ఫ్రై చేద్దాం రా. అదే అన్న 3 నాటుకోళ్ళు కొద్దాం. దానిలో 2 నాటుకోళ్ళు నాకైతే అన్న. థమ్స్అప్ బ్యాచ్గా 2 కోళ్ళు నీకు అయితే అవునన్నా. మళ్ళా మనం తెచ్చుకోవాలి, మనం కూడా చాలు. ధూమ్ధాం చేద్దాం ఇప్పుడే చెప్తానా. ఇంకా నేను కలుపుకుంటా 4000 కంటే 5000 అన్నా కలుపుకుంటా. నేనున్నా చేసుకుందాం బాక్సులు ఎట్లా అన్న? మళ్ళా బాక్సులు వద్దురా, తాగినాం బొరినాం అంటే ఆడిగే చాలరా మనకి. సరే అన్న. ఇలా పైసలు లేరి కంప్లీట్ చేద్దాం. అన్ని ప్రాసెస్ ఏంటి ఏంటి మొత్తం తెచ్చి పెట్టుకుందాం. ఇవాళ మా వాళ్ళు ఏమంటారు మరి? ఇంకేమంటారు తీసుకొని రాక సరే కుదరిచ్చా తీసుకురా ఇంట్లో తప్పది. ట్యూషన్ కాలేజ్ ఫీజు అని చెప్పి తీసుకొని రా. అరే నువ్వు కూడా తీసుకురా 2000 పరి. ఫోన్లో గేమ్ ఆడుతున్నారా? నువ్వు గిట్ వచ్చిన మళ్ళీ అన్న ఎల్లుండి 31 దావత్ అన్న చేసుకున్నామా వద్దా? చేసుకుందాం రా. నేను వాళ్ళందరినీ తీసుకొస్తాను చింత చెట్టు కాడుకు. సరే ఏర్ రావాలని పిలిచినా ఇంతకి పిలిచినా అన్న ఏర్రా ఇంకా రాలేరు. ఏమో అన్న మేకప్ వేసుకొని ఒత్తురు కావచ్చు. వస్తుర్రా రే వాళ్ళు. ఏమైందిరా లడ్డు సాపేసి కూడా పెట్టినావు? భోజనాలు పెట్టాను పిలిచిన. ఏవరా చికెన్ మటన్ పులిబక్కలేవి? ఆపురి మీ లొల్లి 31 దావత్ వస్తుందని పిలిచినాం. 31 దావత్ పిలిచిర్రా? దావత్ చేసుకుందామా? చేసుకుందాం రా. 31 దావత్ చేసుకోవాలనే. మరి విక్కన దావత్కి ఎన్ని పైసలు వేసుకుందామే? మీకు ఏమేం కావాలో చెప్పుర్రి. అన్న నాకు చికెన్ మొత్తం కావాలి, నాకు లెగ్ పీస్లే కావాలన్న మొత్తం. నాకైతే థమ్స్అప్ కావాలి. నాకైతే డీజే బాక్సులు కావాలి. నా రోజు పొట్టు ఎగరాలి. సరే కానీ అందరూ మనిషికి 100 రూపాయలు తీసుకురాలి. సరే నీకు బాక్సులు కావాలిగా, నీకు బాక్సులు తీసుకొని వస్తా. నీకు థమ్స్అప్లు కావాలిగా, థమ్స్అప్లు తీసుకొస్తా. నీకు 4 కోళ్ళు పట్టుకుందా లడ్డు? సరేనా? ధూమ్ ధామ్ చేద్దాం. సరే అన్న. అన్న మొత్తం ఎంజాయ్ అన్న, ధూమ్ ధామ్ చేద్దాం. సరేరా లడ్డు. సరే కానీ గిన్నె ఎందుకు ఇటు వస్తురు? వాళ్ళకేం పని పాట అన్న, ఊరంతా తిరుగుతారు అన్న. దావత్ చేసుకుంటున్నామని వాళ్ళకి తెలియద్దా అన్న? సరేరా దావత్ చేసుకుందాం. పైసలు లేదు చేసుకుందాం దావత్ ఇక ఫిక్స్ అయినా. పొరాలు ఏందన్నా మీటింగ్ పెట్టిరు? అలా లడ్డుగాడు ఉన్నాడంటే దావత్ ప్లానింగ్ చేస్తారు రా వాళ్ళు. ఏగా పోరాలతో ఏమైతుంది? నువ్వు ఊర్రా వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. దాన్ని చూపిస్తుందా చూద్దాం. ఏమైందిరా గిడ మీటింగ్ పెట్టారు? కనిపిస్తలే కూర్చున్నాం. ఏం రా బాగా మాటలు వస్తున్నాయి. ఏందన్నా మరి కూర్చొని అంతాక్షరి ఆడుకుంటున్నాం. అంతాక్షరి ఆడుకోనికి సాప్ వేసుకొని పొలం మధ్యలో కూర్చుంటారా? మేము దావత్ చేసుకుంటున్నాం. మా దాంట్లో ఉంటారా? అన్న మీ దాంట్లో ఉండమన్నా, పోయినసారి మా పైసలు తీసుకోరు. పోయినసారి అంటే అది వేరు, ఈసారి పైసలు ఇర్రి అన్నీ తెచ్చిస్తా. ఓకేనా? ఎత్తుకోలేదు లడ్డు విక్కి చేసుకుందాం. ఓకేనా? చేసుకుందాం. అన్న మీ దావత్ వద్దు, మీరు వద్దే, మేమే దావత్ ప్లానింగ్ వేసుకుంటున్నాం. అరే చెప్పుకురా అన్న నువ్వు లోవనా? మనం దావత్ చేసుకుంటలేమా? చేసుకుంటున్నాం. చూసినావరా లడ్డుగాడు ఉన్నాడంటే దావత్ ప్లానింగ్ పక్కా ఉంటుందిరా. అవునా మరి పైసలు ఎంత తీసుకుంటారా మనిషికి? మనిషికి 100 రూపాయలు వేసుకుంటున్నాం అన్న. చికెన్ థమ్స్అప్లు బాక్సులు తెచ్చుకుంటున్నాం అన్న. కూరలను మంచిగా వేసుకుంటున్నాం. అవురా మేము మంచిగా 4000 వేసుకుంటున్నాం. మీరు అవే పైసలు ఇర్రి మా దాంట్లో వేసుకోరాదురా. మంచిగా ఎంజాయ్ చేద్దాం రా. వద్దన్నా మాది మేము చేసుకుంటాం.
బాగా మాట్లాడుతురు. ఏదో పాపం అని మాటలు ఏర్పించుకుందామంటే మరి 4000 మీరు అందనే ఎంత చేసుకోపోరి. మీరు చేసుకోరా మనం చేసుకుందాం మనం చేసుకుందాం. పోరన్న పోరి ఎప్పుడు ఆపన్ మా దగ్గర రారే. అది లడ్డు ఆ అన్నోళ్ళ కన్నా మంచిగా చేసుకోవాలి. మనల్ని చూసి ఏడవాలి అన్నోళ్ళు. సరే బాపు చెప్పరా ఇలా దావత్ ఉంది, ఒక 4000 కావాలి. 4000 ఏంద్రా 4000 పైసలు ఏంలో మన ఇల్లుకి వెళ్తే 4000. అయ్యా బాపు దోస్తుల ముంగట ఇజ్జత్ పోతుంది. 4000 ఇస్తా అని చెప్పింది. ఏం దోస్తులురా దోస్తులు దానికేగా 4000 పైసలు ఏంలో కిలో కేక్ తెస్తా ఇంట్లో కోసుకొని తిందాం సపరేగా. అయ్యా బాపు ఒక 4000 ఇయ్యే. పైసలు రావన్నట్టు పనికి రాయాల లేబర్ రాలేట నాతో రా పనికి పంప. పని వాళ్ళు చెప్తారే పైసలు ఎక్కడికి వస్తాయిరా ఇప్పుడు ఇయ్యవా? లేవు పైసలు ఏం లేవు. నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు నేను ఎవరైనా ఫోన్ చేసి నేను తెప్పించుకుంటావు. అడుకోబో దావత్ చేసుకుంటాం. అడుకోబో. ఇప్పుడు పైసలు కావాలి ఎవరిని అడగాలి? ఎవరు మా డాడీని అడగాలి. హలో హలో డాడీ చెప్పురా ఫోన్ చేస్తూ. ఏడున్నావు డాడీ? ఇక పనికర్రా. ఏదో ఒక 4000 కావాలి డాడీ. ఎందుకురా? ఏదో చిన్న పార్టీ ఉంది, ఒక 4000 కావాలి. పార్టీయా? అమ్మ గంట పెద్ద ఎత్తున వేసుకుంటారు రారా పార్టీ. న్యూ ఇయర్ వస్తుంది కదా డాడీ, పైసలు కావాలి అట్లా. నీ కాలేజ్ ఫీజుకి 50,000 కట్టడానికి నానా తిప్పలు పడుతున్నా, ఇంకా మళ్ళీ దాని మించి 4000 కావాలా నీకు? ఏ దోస్తులు అందరు వస్తున్నారు డాడీ, ఒక 4000 కావాలి. ఫోన్ పే కొట్టావా? ఏం లేదు, ఏ ఫోన్ పే లేదు, ఏం లేదు. 4000 500 కొడతా తీసుకో. అబ్బా డాడీ ప్లీజ్ డాడీ, ఒక 4000 కొట్టు డాడీ. ఇజ్జత్ పోతుంది డాడీ ఫ్రెండ్స్ ముంగట. ఫ్రెండ్సా? ఏమ్రా మన చెప్పిండు శేఖర్ అన్న బాగా తాగుతున్నావు అని. ఏమ్రా తాగుడేం తాగురా? ఏ తాగుడే డాడీ. 500 కూడా కొట్టాయి కానీ నాకు. అయ్యా ఏం లేదు, ఏ దావత్ లేదు. బయట అడుగు పెడితే ఖాళీగా కొడతా. అయ్యా సరే మరి ఇవాళ దావత్ మరి ఎర్ర చిన్నగాడు ఇంకా వస్తలేడు. తెచ్చిన ఎవరా పైసలు మరి? మరి నీవి ఫస్ట్ సెడి చేద్దాం అంతా దావత్ 4000 అయింది. నీవేవా? 4000తో 4000 సెడి చేద్దాం ఫస్ట్. 4000 తర్వాత నేను 4000 ఇస్తే నేను సెడి చేస్తా కదరా. ఫస్ట్ నీ 4000 నా 4000 ఇవ్వరా. మా ఇంట్లో పొట్టు తిట్టిరు 4000 గురించి. మా డాడీ అయితే అందుకున్నాడు మరి నన్ను ఫోన్లో. ఇప్పుడు నువ్వు తెలియదారా? నా దగ్గర కూడా లేవు. కరబాటుకైందిరా వాడి పరిస్థితి. ఏమో మరి వాడు చిన్నవాడ మీద ఎత్తాడా? ఏమో ఒకసారి అయితే ఫోన్ చేయమని మరి. వాళ్ళ అమ్మాయి పెడుతుంది. అబ్బో ఆయన మా ఇద్దరిని పెడుతుంది. మరి వచ్చి వాడు వస్తాడు ఇక జర్సేపు కూర్చుంది అంతే ఆవు మరి. కూర్చొని యాస్టక్ అవుతుంది, గంట అవుతుంది ఇంకా వస్తలేడు వాడు. నేను రాడు కావచ్చు అనుకుంటున్నా. వాళ్ళ అవ్వని వచ్చేటప్పుడే వాళ్ళ అవ్వ వాడిని కొడుతుంది. ఎందుకు ఏమైంది? పైసల గురించే కావచ్చు. నేను పోలే అమ్మ మళ్ళీ నన్ను ఏడ కొడుతుంది. ఎవడు రాడు కావచ్చు తీరా. మరి ఎట్లా గిలు ఏమే గిట్లే ఉంటుందా ఇక? ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? నేను ఉన్నాగా, దావా చేసుకుందాం పా. పోకుండా ఫోన్ మాట్లాడుతుందా మా జాన్ చెప్పతోడి. చదువుతా ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు మావాడికి ఫోన్ చేస్తా. నేను ఫోన్ చేస్తా. చెయ్యి మరి మావాడికి ఫోన్ చేస్తా. చెయ్యి. లావట్టుడుతున్నాయి. హలో మామ, చెప్పు మామ. పైసలు కావాలి మామ. ఎందుకురా? ఏదో దావతిలో తక్కువ పడే ఒక 4000 కావాలి మామ. నా దగ్గరే లేవు, నేనే అడగంటున్నా. నీకేమి ఇవ్వాలి చెప్పు. చూడు మామ, ఒక 4000 ఫోన్ పే అయ్యి. ఫోన్ పే నా దగ్గర రూపాయి కూడా లేవు. నేనేం నీకు ఇవ్వాలి చెప్పు. అవన్నీ చెప్పకు కానీ సరే ఒకటి చెప్తా నేను. చెప్పు మామ. సరే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ ఉంటున్నా నేను. ఇప్పుడు ఎట్లా అంటావు? ఈ సంవత్సరం కూడా వస్తాయేనా ఇక? థమ్స్అప్ పైసలు కూడా లేకపోయా? అమ్మ నేను ఇట్లా అయితే అనుకోలేదురా ఈ సంవత్సరము. పోరాలన్నా అయ్యాం మనిషికి ఇన్ని పైసలు వేసుకుంటారు. ఇప్పుడు పోరాల గురించి ఎందుకు? మనిషికి 4000 అని చెప్తే 4 రూపాయలు కూడా లేకపోయా ఇప్పుడు. అవురా? అదంతా ఓకేరా, మాట్లాడినాం, చీప్ అన్నాం. మనం మళ్ళీ జాయిన్ అయ్యాం.
మనం కూడా 100 రూపాయలు వేద్దాం. 100 రూపాయలు వేపినా పర్లేదు, వాళ్ళంతా పెద్దోళ్ళు లేరు, మనమే పెద్దోళ్ళం, మనమే చూసుకుందాం అంతా. అలా లడ్డు కానీ కమ్ముదాంపా. కమ్ముదాంపా నడుద్దా. దాని పనులు ఎందాక వచ్చినాయి మా అయితేనే. మరి మేము కూడా మీ దాంట్లో ఉంటాం రా. అన్నమన్నమ్మ అన్నారు కదయ్యే, చీప్ చీప్ అన్నారు కదయ్యే. మా చీప్ చీప్గానో ఎట్లనే వేసుకుంటాం, మీరు మా దాంట్లో ఎందుకే? కాదురా, పెద్ద మనుషులు లేరురా, మేము ఇద్దరం చూసుకుంటాం రా. మీరు మా దాంట్లో ఎందుకే? మేము పోతున్నాం పన్నాడు. ఉండుర్రా, అన్ని మేమే చూసుకుంటాం, అన్ని మేమే చూసుకుంటాం రా. మా చీప్ చీప్ అన్నారు కదా మీరు. అవురా, పోరాలు పెద్దోళ్ళకి కూడా వాల్యూ ఇస్తలేరు. మొత్తం బొరాల ముంగడ చీప్ చేసి పారేసినాను. చూస్తున్నా అఖిలన్న మేమైతే ఈరోజు ధూమ్ ధామ్ ఎగురుతాం. లడ్డుగాడు ఒకరి కింద దిగుడుతోని వాడిని చెడ కొడదాం, ప్లాన్ మొత్తం చేంజ్ చేద్దాం. లడ్డుగాడు పారా అవురా, లడ్డుగా ఎన్ని మాటలు అన్నారా? అవు అన్నారు బరాబరే. ఓలేమన్నారన్నా? విక్కీ అడిగిట్లారా నీకు థమ్స్అప్ అయ్యా మిక్సర్ ఇయ్యా అని ఏదో అంటే ఆకిలన్నా నేను ఏదో ఉంటాం అన్నారా? నిజంగా నాన్న నేను చెప్పిన, అందుకే పెద్దోళ్ళం ఉంటాం రా అని చెప్పిన. నీకే థమ్స్అప్ పోయాడట. అమ్మా చెప్తే తినాలరా. ఏ పోరాలి ఇక. అఖిలన్న అదే దారి మనం ఒక ప్లాన్ వేసుకున్నాం. అఖిలన్న మీకు ప్లాన్ చెప్తానే. ఏం ప్లాన్ రా? అన్న వాళ్ళు డాన్సులు చేస్తుర్రు, కారా థమ్స్అప్ ఎక్కరా మనం తాగుదాం. తాగుదామా? తాగుదామన్నా. వచ్చి తాగుదాం. చలో ఓకేనారా? ప్లానింగ్. నువ్వు ఫస్ట్ పోయి డాన్స్ లో వాళ్ళందరినీ కవర్ చేయి. Thank you.
అన్న నాకు తెలిసి అఖిల్ అన్న మీద అజయ్ అన్న మీద నాకు డౌట్ వస్తుందన్న. వాళ్ళు వచ్చే మనం తీసుకోలేరేమో. అవును పార మనం చూసేద్దాం. సరే మరి నడు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మన ప్లానింగ్ ఏ సక్సెస్ అయితే మనతో అన్న అయితే ఇది పోయి 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 ఏయ్ ముస్సు అంటుంది అది. చూసా ఎట్లుంటుంది మరి అట్రా నిమ్మనగా తాగుదాం. మనల్ని కాదంట అన్న వాళ్ళు. రైట్ సంఖ్య చెప్తా ఇచ్చారు ఇప్పుడే. నడు నడు ఇప్పు అన్ని ఇప్పు మనయే అంతా ఇప్పుడు మిక్సర్ చేసి కొట్టరా. కార్ ఇప్పినా చేసి కొట్టు. చలో హ్యాపీ న్యూ ఇయర్. కారకు తాగుడే తాగు. అవు మరి లడ్డుగాడు ఎట్లా? అవురా లడ్డుగాడు ఏం రా ఫస్ట్ మనం చెప్తున్నారా తాగు అంత తాగు. అవురా తాగుడే. దగ్గర ఇగో మొత్తం కంప్లీట్ చేద్దాం. మొత్తం మనదే తాగు బుక్ ఎంజాయ్. అంతేరా దొంగతనం చేసిన ట్రిల్లు అంతే. అవురా మాట్లాడేవాళ్ళు. హలో ఏడున్నాడు మామ? ఏం లేదురా మంచిగా దావత్ చేసుకుంటున్నాం. 3 కాటన్లు అయిపోయినాయి. ఇప్పుడు 4వ కాటన్ ఓపెన్ చేస్తున్నాం. గ్లాస్ లో పోయిరా. వాడు గ్లాస్ పట్టు మామా తావు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎంజాయ్ చేస్తారు మొత్తం మామా. ఏ రాను మీరు చూసుకోండి నేను తాగుతున్నా. మరి వస్తా అంటే చెప్పు మనకు మత్తు ఉన్నాయి. ఏ వద్దు మామ. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ మామా. థ్యాంక్ యూ మామ. సేమ్ టు యూ. చూసినావురా థమ్స్ అప్ తాగకుండా బీర్లు తాగుతున్నావు అని చెప్పినాం రా. ఎంజాయ్ మనతోనే అయితే అని చెప్పలే నేను. అయితే ఆవిడే అయిపోయింది పోసుకుంటున్నా. పోసుకో. ఏ నాకు కొత్తది పోసుకో. నీరా అయిపోయింది తాగేసి. అబ్బా కంప్లీట్ అయిపోయిందిరా. చాలరా కడుపు బిన్నబో. ఏమైందా? అయిపోయిందిరా. అయిపోయిందిరా. అన్న నా కొద్ది అంతా నన్ను ఉంచారాయే. అరే నువ్వు ఉన్నవానికి మర్చిపోయినరా. అన్న నన్ను మోసం చేసిర్రే. ఏ ఏం లేదు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఏ నీకు ఇజోటి 10 తెప్పిస్తా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకేం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటనైతే గట్టి కొట్టండి.